హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 హోరాహోరీగా జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కిందలో భాగంగానే రెండో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అనేది జరిగింది. ఈ టాస్క్ లో ఇమాన్యుయల్, భరణి, అలాగే మర్యాద మనీష్, డెమోన్ పవన్ వీళ్ళ నలుగురు పార్టిసిపేట్ చేయగా సంచాలక్గా రీతు వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే రీతు కావాలని ఫేవరిజం చూపించింది అంటూ బయట ఆడియన్స్ అంటున్నారు. అంతేకాకుండా రీతు కావాలని భరణిని టార్గెట్ చేసిందని కూడా అన్నారు. ఈ విషయం పక్కన పెడితే ఫైనల్ గా డెమోన్ పవనే కెప్టెన్ అయిపోయాడు. కానీ రీతు వల్ల ఇమాన్యుయల్ కి అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా ఆ విషయం రీతుకు కూడా తెలుసు. అయితే లైవ్ లో రీతు అయితే చాలా ఎక్కెక్కి ఏడుస్తుంది. దీంతో పవన్ ఓదారుస్తున్నాడు. ఎందుకు అంతలా ఏడుస్తున్నావు రీతు, నీ తప్పేమీ లేదు కదా అని పవన్ చెప్తున్నప్పటికీ రీతు అయితే అస్సలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. నన్ను బిగ్ బాస్ అనవసరంగా సంచాలక్గా పెట్టారు. అసలు నాకు అక్కడ ఏం జరుగుతుందనేది కూడా నేను తెలుసుకోలేకపోయాను. నా వల్ల పాపం ఇమాన్యుయల్ కెప్టెన్సీ నుంచి తొలగిపోయాడంటూ, ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వలేకపోయాడంటూ రీతు చాలా ఘోరంగా, అంటే చిన్న పిల్ల కన్నా దారుణంగా ఏడుస్తుంది. అయితే పాపం ఆర్మీ పవన్ కళ్యాణ్ తనకి సర్ది చెప్తూ తను ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ కెప్టెన్ అవుతాడు అంటూ ఆర్మీ పవన్ కళ్యాణ్ రీతుకి సర్ది చెప్తున్నాడు. ఏదేమైనా సరే మరి రీతు వల్ల ఇమాన్యుయల్ కెప్టెన్సీ పోయిందా, లేకపోతే ఇమాన్యుయల్ తన వల్లే తాను కెప్టెన్సీ కోల్పోయాడా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇదంతా కూడా అర్ధరాత్రి లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.